హలో డార్లింగ్స్, వి ఆర్ బ్యాక్. మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మేము ఇన్నాళ్ళు వీడియోస్ పెట్టనందుకు. కానీ ఇప్పటి నుంచి ఆ తప్పు జరగదు. డైలీ పెడతాం. పైగా మీరు ఇప్పటివరకు మన ఛానల్లో చూసిన పనికి 2 రెట్ల డోస్ ఎక్కువ పెంచి ఇప్పటి నుంచి అదిరిపోయే వీడియోలు మీ ముందుకు తెస్తాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. బియా ఎవరు అశ్విని అంట. స్టార్ట్ అయిన వెంటనే రిక్వెస్ట్ పెట్టా. ఏందో అనుకున్నా కానీ గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది నాకు. నువ్వు అంతగా ఎగరద్దు, నాకు పెట్టింది. కుళ్ళు నా కొడుకులేనా వన్ మాటలు పట్టించుకోద్దండి. ఏం ప్రీతి 2-3 రోజుల నుంచి అసలు గేమ్ లోకి రాలే, ఏమైంది? పైసలు ప్రాబ్లం, రీఛార్జ్ కూడా పైసలు. అయ్యో నీ దగ్గర లేకుంటే ఏమి, నా దోస్తు ఉన్నాడు కదా, నా ఫ్రెండ్ అమర ప్రేమికుడు, ఒక ఫోన్ కొట్టింటే ఏమో మనకి సెకండ్లో రీఛార్జ్ చేయించింది. పాపా నువ్వు గమ్మనుండు, ఉండేది 20 రూపాయలు ఉంది. సాయంత్రం పానీపూరికి పెట్టుకుండా తూ బాటుగా ప్రేమించిన అమ్మాయి ఫోన్లో రీఛార్జ్ అయిపోతే ఏపీకుండా పానీపూరి తినాలంటావా? హలో బాస్, నువ్వు నిజం తెలుసుకోకుండా మాట్లాడద్దు. వాళ్ళ ఆయన ఏమో ఇచ్చిండాడు పాపము, తీసుకో బిడ్డ, అదిగో 200 రీఛార్జ్ చేసుకో అని. ఈ పాపకి దోస్తులు ఎక్కువ కదా, దాన్నే పానీపూరి తిన్నాం, పానీపూరి బాగుందంట అని పోయి అయిపోతుంటది. జోక్గా ఉంది కదా నీకు? అబ్బా లేదు, కొంచెం నవ్వు వచ్చిందంతే. మావా నీ దగ్గర ఎనిమి చూసినారా గుండు గదిని దొర 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 దొర. నా దగ్గర ఒకడు ఉన్నాడు రా, ఎస్ఆర్బి గన్ను లేదు నా దగ్గర, కొడదామంటే సంక నాకు. నా బట్ట నిన్ను మట్టి కొట్టుకొని పోతారు, నువ్వు నాశనం అయిపోతావు. అయ్యో ఎందుకు ప్రీతి అంతలా కోపడతావు? ఏం సాధిస్తావు దానివల్ల? గజిని నీకు గుండు గీత్తా, నాతో పెట్టుకోకు. నీకు గీసిరిచుడు ఎవరో లే గమ్మనుండండి. పోయి ఆ పప్పుతో ఏం పని మీకు? బా చెప్పారండి సంసారి. బా ఎంత బాగా ఎరుకుంటాండవరా సకాములు వేసుకొని. ఇంకా వీళ్ళు రివైవ్ అయిపో. నేను ఇచ్చేసిన చూడు ప్రీతి, వానేంది బొంగడుగుతావు? నాకు థ్యాంక్స్ వద్దు ప్రీతి, మరి ఐ లవ్ యూ చెప్పు. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. లే ఇంకా మీ అవిలి మాటలు అవి జీప్ ఎత్తకండి. ఎందుకు ఎతకండి పోయి చెప్తా. ఎస్ఆర్బి నా దగ్గర బ్లాక్ కార్ ఉంది, మడిచి పెట్టుకోది. నేను జీప్ ఎతకమన్నా, కారు కాదు. నాకు దొరికింది ఎస్ఆర్బి. తీసుకొని రా ప్రీతి, ఇక్కడ మా దగ్గరికి తీసుకొని రా. వస్తున్నా. రే గది నేను రా రైట్కి. నేనెందుకు, ఇంకా దొరికింది కదా కారు. రాబోయి ముడ్డి మూసుకొని. సర్లే ఇంకడ పక్కన నిలబడు. రే మచ్చా, నేను నిన్న ఒక హిందీ యూట్యూబర్ వీడియో చూసినా. అందులో వాళ్ళ స్క్వాడ్ మొత్తం ఇట్లా జీప్లో తిరుగుతా ఎనిమిస్ని ఎదుగుతా ఉంటారు. వాళ్ళు కనపడగానే దిగుతారు, కొడతారు, మళ్ళీ ఎక్కుతారు, దిగుతారు, కొడతారు, మళ్ళీ ఎక్కుతారు. ఇట్లనే మ్యాచ్ మొత్తం లాస్ట్ వరకు పోయి లాస్ట్లో పోయా కొడతారు జీప్లో తిరుగుతానే. అయితే ఇదంతా మాకెందుకు చెప్తాండవు? మనం ఇప్పుడు అట్నే ఆడదాం. దీని తల్లి జీప్ వేసుకుని మ్యాప్ మొత్తం తిరుగుదాం. ఎనిమిస్ కనపడగానే కుప్పేసి కొడదాం. ఒకవేళ వాళ్ళు మనల్ని కొట్టేస్తే? ఎవరోడు చిన్న కొడుకు ఏడ కొట్టర్లే పోయి, మన స్క్వాడ్ మొత్తం కదా ఉండేది. వాళ్ళు కనపడితే ఒకరిద్దరు కనపడతారు, మనం ఈజీగా కొట్టేయచ్చు. ఎనిమిస్ మన దగ్గరికి వచ్చిందే మనం కొట్టలేము. అట్లాడితే మనం పోయి కొడదామంటావు. నువ్వు బతుకుతామంటావా? నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. చేసుకో బిజిఎం. ఎస్ఆర్బి గుట్ట మీద ఎనిమి. దిగండి 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 దిగండి. నా కొడుకునే ఇల్లు నాకే వచ్చా. డ్రైవర్ కిల్లు కొట్టినాడు. ముందర ఇంకా ఉన్నారు, వాళ్ళేసుకొని ఉడుకుందామండు. మళ్ళీ పోదాం అంతాకే. పాండి పాండి పాండి. ఇంకా ప్రీతి నువ్వు బండి కాపలాగాయి, ఎవరు తీసుకోకుండా. తినేమ్మా బుల్లెట్ పిల్ల. దీని తల్లి ఇప్పుడే రీలోడ్ అడగల్లా ఇది. సోనియా బిడ్డ బలైపోయా. పని ఎర మధ్య కిల్లు దొబ్బేద్దాం అనుకుంటువా? జీప్ డ్రైవర్ అంటారా బాబు? నువ్వేంది ప్రీతి జీప్ కాడ ఉండమంటే ఇటుకు వచ్చినావు? నేను పిలిచింటే వచ్చిందిలే. చా ఇప్పుడు బొమ్మను పోతాదేమో. చూడు అది ఆ పిల్ల నిజ స్వరూపం. నువ్వు పిలిచినావు కాబట్టి రాలే, ఆ పిల్ల రాలనుకుంది కాబట్టి వచ్చింది. బాయ్ ఏంది ప్రీతి అంత బాగా నాకైతివి? ఏది ఇంకోసారి నాకు చాలు ఇంకొచ్చి బండి ఎక్కు. రే మచ్చ వేసుకోరా సాంగ్. దిగు 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 దిగు. ఎవరికి పెడతాను స్కోప్? పైన ఎవరు లేరు, కింద ఉన్నాం నీ పక్కన. అయ్యో లేదు మామ, పైన ఒకడున్నాడు. అవునా? మళ్ళా పాని వంతాకి ఇంకా ఏంది లొట్టు కోసం కక్కుత్తి. హే ఏంది మాయమైపోయా? ఎడికి పోయాడు? పైకి పోయా. నువ్వు కొట్టేత్తివా? లేదు ఎస్సీబీ కొట్టా. రండి ఇంకా ఏంది లేటు? తేరా గది నేను జీపు. మా రే బండి పక్కన పెట్టు. రే వాళ్ళు పల్లరా రే. రే నీ తల్లి పక్కన పెట్టిపోయి బండి నాశనం చేసి నా కొడక నీవు రచ్చిపోయింది. నీ మొనబాబు నా కొడక నీ తల్లి నరకనేవాడా? నన్నే తిడతావరా?
మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? ఏరే మచ్చ నా కొడుకుని వదలొద్దు. ఏ గని కానీ కిల్లిద్దు, నువ్వే కొట్టల్లా. అద్దు బయటకు వచ్చి చూడు. ఏయ్ 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 అమ్మయ్యా సాల్లే, ఎక్కడ కిల్లి కొడతావేమని భయపడతాంటి. రే గదిని ఉరుకులే, నువ్వు ఉరుకు. రే ఉరుకుపోయి మళ్ళీ కొడుతావు. నీ దగ్గర టోకన్స్ ఉండేది. ఓ బిరికను బా బాహుబలిడు స్క్వాడ్ని కొట్టేకి. బతికిచ్చారా ప్రీతి? సూపర్ ప్రీతి నువ్వు. రండి రాండి, అడిగే బాండి, వాళ్ళని కొడదాం. ఉండిపోయి నాకేని నెగ్గితే సరిపోయానా? సరే సర్లే, ఆ ముస్టోన్ కొరిపోయి కొట్టేసి వచ్చారు కదని. వీళ్ళని వీళ్ళ అవగారులు ఇంటికి పంపిద్దాం. కొడక్క ఇప్పుడు రారా రారా. ఏంది వచ్చేది, వాళ్ళు ఎప్పుడో జంపు. సరే రా, నువ్వు రా, బండి వేసుకొని రా, పదాం. మన ఇద్దరమే ఉన్నాం, వాళ్ళిద్దరు లేరు, ఎట్లా మళ్ళా? బొంగులే, వాళ్ళు ఉంటే ఎంత లేకుంటే ఎంత. మన ఇద్దరమే పోయి కొడతాం పా స్క్వాడ్ని. సరే పదా, పెట్టు పాట. గుడ్డు కొడకల్లారా, యాడికి తిరుగుతారు మమ్మల్ని కొట్టి? గొడవ పడే ముందు ఆలోచించి గొడవ పడాలా. ముందర ఎవరున్నాడు, ఎలాంటి తోడున్నాడు, వాడితో పెట్టుకుంటే మనం తిరిగి బతకగలమా అని. బండి దెబ్బరా కదని. మావన్ని కొడతారా కొడకను మావన్ని? అయినా నువ్వేంది పోయి మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పి అప్పుడు నాకే అవమాన పాలు చేతివి. అయ్యో చూడలేదే సరిపి నేను అన్ని. సరే సర్లే ఉండేడే, బండి తీసుకొస్తా. లే బాటగా ఏంది పోయి మళ్ళీ నాకైతివి. అయినా ముందరికెందుకు పోయినావు, నేను ఆడే ఉండు అన్నా కదా. అయ్యా ఎవరు లేరనుకుని పోతులేరు ఇవి. లేస్తావు బాటగా, నీ వల్ల నన్ను కొట్టేవాడు రెండేట్లు. అవునా, నిన్ను కొట్టినాడా వాడు? పద మన సంగతి చూద్దాం. ఫస్ట్ మెడిగిట్ దిక్కో, మళ్ళీ చూద్దు సంగతి. ఎక్కింగా నా బట్ట కుంది నా చేతుల్లో. దిగు. ఏయ్ వా, ఏంది స్పీడ్ బాలేసాడు. రే గదిని మధ్య ప్లేయర్ అనుకుంటారే, జాగ్రత్తను. యాడ నుంచి కొడుతున్నాడు, కనపల్లే. బెత్తు బాటగా చెప్పినా కదా వాడు బాగా ఆడుతాడని. గుజ్జవాడ వాని చేతులు అంటే నాకేనవరా. రే నువ్వన్నా జాగ్రత్తగా ఆడినైనా, హెల్త్ తగ్గుతుంది నీది, నువ్వన్నా జాగ్రత్తగా కొట్టు అని. ఒర బాటగా ఏందిరా మీరు వాని చేతులు సత్తన్నారు. థూ, మీరు ఒక ప్లేయర్లేనా అసలు? మచ్చ రివైవ్ అయిపో మచ్చ. ఉండు ఫస్ట్ వాడిని కొట్టల్లా. రే మామ నీ కాళ్ళ ముక్కుంటా ప్లీజ్ రా. రే నా ర్యాంక్ పోతా రే ప్లీజ్ రా. నేనేం చేస్తాను కిందేడా ఫ్రీకిల్ ఎంజాయ్ పనకు. వాడు ఏడదానుకున్నాడు. ఇంకో యాడున్నాడు, వెళ్ళిపోయి జిప్ లైన్ లో. ఎప్పుడురా? నువ్వు అన్ని కొట్టే అప్పుడు. మచ్చ కింద జీప్ ఉంది, పోయి రివైవ్ కొట్టుకోరా. సావద్దులేండి పోతాండా మీ. థూ, ఒక నా కొడుకు చెప్పిన మాడినాడు. రండ్రా అంతా జీప్లో పోయి కలిసి కొడదామంటే ఒక ఆయన పీకి పోతుంది, ఒకడు ఫ్యాక్టరీకి పోతాడు, ఒకడు మిల్లుకు పోతాడు. సర్బీ నేను నీ అంటే వచ్చినా కదా సర్బీ. బొంగులో వచ్చినావులే పద్దాపికి నాకైతా అడింగల్ నా బట్ట. మీకు రివైవ్ ఇచ్చేకొచ్చి నేను చచ్చిపోయినాయడా. ఇప్పుడు కానీ నాకు రివైవ్ ఇవ్వలేదనుకో, మెట్టి ఇరిగిపోతుంది ఒక నా కొడుకు. నువ్వేం భయపడకు, నా ప్రాణం అడ్డు పెట్టేనా నిన్ను బతికించుకుంటా. ఫస్ట్ పోయి గదిని కానీ టోకన్స్ ఇపో, మళ్ళీ అడ్డం పెడదు పానం. థ్యాంక్స్ ప్రీతి, ఇన్నాళ్ళు మా టీంలో ఉండి ఎందానికి పనికి రావనుకునేంటి, కానీ ఇప్పుడే అర్థమైంది కనీసం రివైవ్ ఇచ్చే కన్నా తరమవుతామని. రే మనం కాకుండా ఇంకా 7 మంది ఉన్నారు, దాంట్లో 3 నాకు. రే 3 నాకంటే మీరిద్దరు నాకేనా రేంద్ర? అయిపోతులే, నాకేం ప్లే చుట్టూ గమ్మన. వానికి టోకన్స్ ఇపో, మన దగ్గర 400 ఉన్నాయి. పట్రా ముష్టేదవా. ఎక్కడ ప్రీతి? కనపన్నాడు ఎర్రబట్లోడు. ఏయ్ ఎడగొడుతు ప్రీతి, ఎట్టగొడుతున్నా మచ్చా. ఎవరు పలకరేందయ్యా? కుళ్ళునా కొడుకులు లోపల కుళ్ళుకొని తన రెడ్ సైడ్ కొట్టినా అని. అమ్మది నమ్మ వెన్నుపోటు, ఏడు గట్టి కోరుకున్నాడు చచ్చిపోలని. ప్రీతి నువ్వేనా? అయితే ఆ ఎస్సీబీ గడే ఏంటాడు కుళ్ళుమండా కొడుకు. రే గదినే నువ్వు రివైవ్ అయిపోరా. బట్ థ్యాంక్స్ రా గదిని, నా కోసం నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జోన్లోకి వెళ్ళి మరీ రివైవ్ ఇచ్చినావు. నీలాంటి ఫ్రెండ్ ఫ్రీ ఫైర్లో ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సర్లే ఫస్ట్ నువ్వు పోయా కొట్టు. ఇట్లా నా కొడుకుని పొగడకూడుతున్నా, అడ్డం పుట్టిన నా కొడుకులు. ఏందిరా దిగే అప్పుడు 3 ప్రాణాలతో ఉండి ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కనిగా నేనేసేస్తాలే, నువ్వు భయపడకు. కొడితే కపాలం పట్టని పగలల్లా. నీలాంటి ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు. చూడు ఇది బోయా కొట్టడం అంటే. పుట్టకోసులే, నేను డ్యామేజ్ ఇచ్చింటే కొట్టినావు. పోరాడింగ్ లోడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.